బీజేపీ మండల సమావేశం కాళేశ్వరంపురం మండలంలో పాండవుల గుట్ట వద్ద నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి వాటి గురించి వివరించాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జంగ శ్రీనివాసరెడ్డి, దుమ్మాడి శ్రీనివాస్, ఎనగందుల వెంకటేష్, శంకరాచారి, అల్లం రాజయ్య, చంద్రమౌళి, జంగ రాజయ్య, ఎండి రఫీ, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అయితే మరి ఇందిరాగాంధీ కావాలి, సోనియా గాంధీ కావాలి, రాహుల్ గాంధీ కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి గాంధీ కావాలి, అంతా కుటుంబ పాలన నుంచి కావాలి. ఇప్పుడు మనకు సీఎం కూడా పాపం ఆయన మనోడి దాకా సంపాదించి పెట్టుకుంటాడు మన ముఖ్యమంత్రి. తర్వాత కేటీఆర్ కావాలి, కేటీఆర్ తర్వాత హిమాంశు కావాలి. ఇది కూడా ఇదే కుటుంబ పాలన. ఉత్తరప్రదేశ్ గతంలో కూడా చూసినాం కుటుంబ పాలన. ఇది ఎక్కడ చూడు ఒక వ్యవస్థలో కుటుంబ పాలన లాంటి నుంచి ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రజలు విసిగిపోయే మనకు అవకాశం. అటువంటి అవకాశం రాజకీయ శూన్యత ఇక్కడ ఉన్నది. ఉన్న ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే మీరు చూసిన 3 ఏళ్ళే ఆయన కరీంనగర్ను షికాగో చేసింది లేదు, హైదరాబాద్ డల్లాస్ చేసింది లేదు, ఏది కాలే. అసలు ఎక్కడన్నా సిమెంట్ ఎత్తి ఒక ఫౌండేషన్ వేస్తే మనం అనుకోవచ్చు ఇక మొదలుపెట్టిడా పాపం కడతారట, సెక్రటరియట్ కడతారట, లేకపోతే షికాగో చేస్తాడు అనుకోవచ్చు. అది ఇంతవరకు ముట్టగా రేపా తవ్విందే లేదా, గడపార పెట్టి తవ్విందే లేదా అని ఎన్నడి చేయాలి. ఇక 3 ఏళ్ళు అయినాక అంటాడు వాడు కొట్టు పోయిండు, వీడు కొట్టు పోయిండు, నా ఫామ్ హౌస్ దాగిపోంటే నీకేదా నా ఇష్టం అంటాడు. ఇది ఎవరు విన్నాడా? మంచిగా బాధ్యతాయుతంగా మంచి పటిష్టంగా సంస్థాయుతంగా పటిష్టంగా మన పార్టీకి ఉన్నటువంటి శక్తిని వాడుకోగలిగితే అప్పుడు ఆల్టర్నేటివ్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకు ఆ గౌరవం ఉంది, మోడీ వేవ్ ఉంది, అమిత్ షా యొక్క పట్టుదల కూడా ఉంది. దీనన్నీ కలిపి మనం ఒక మంచి ప్రయత్నం చేస్తే తెలంగాణకు ఆల్టర్నేటివ్గా 2019లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ విశ్వాసం మాకుంది, మీకు కూడా కదా.